ఓ పక్కన హమాస్ తీవ్రవాదుల మీద దాడితో పాటుగా గాజాని ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు ఇజ్రాయెల్ మీద మొన్న అరబ్ కంట్రీస్ సంబంధించినటువంటి ఆయిల్ ఉత్పత్తి కంట్రీలు ఏవైతే ఉన్నాయో ఓఐసికి సంబంధించినటువంటి వాళ్ళందరూ మీటింగ్ అయ్యి దాన్ని వ్యతిరేకించారు, తప్పుబట్టారు. ఇజ్రాయెల్ మీద చర్యలు కూడా తీసుకుంటారా అన్నటువంటి పాయింట్ దాకా వచ్చింది. గతంలో ట్రంప్ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వాస్తవంగా అరబ్ దేశాలకి ఇజ్రాయెల్కి మధ్యన ఉన్నటువంటి గ్యాప్ను దూరం చేసి అప్పట్లో సౌదీ అరేబియా, దుబాయి ఇట్లాంటి దేశాలతో చర్చలు ప్లస్ కలిసి మూవ్ అయ్యేటటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అలాంటి సిచ్యుయేషన్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఇజ్రాయెల్ని ఏకాకిని చేస్తూ ముస్లిం దేశాలన్నిటి ఒక్కటి చేస్తూ దాని మీద వివాదాలు సృష్టించేందుకు అనుగుణమైనటువంటి వ్యవహారాల్లో పక్కన టర్కీ తెర వెనక నుంచి నడుపుతోంది, పాకిస్తాన్ తెర ముందు నుంచి నడుపుతున్నది. ఈ సందర్భంలో దుబాయి, సౌదీ అరేబియా లాంటి వాళ్ళకి అసలు సమస్య ఈ హౌతీ తీవ్రవాదులు, హిజ్బుల్లా తీవ్రవాదులు, హమాస్ తీవ్రవాదులు. వాళ్ళందరూ కూడా ఇరాన్ ప్రేరేపిత తీవ్రవాదులు. ఇరాన్తో స్నేహం చేస్తున్న ఇరాన్ వెన్నుపోటు పొడిచేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు. అందుకని వీళ్ళు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా దుబాయ్కి సంబంధించినటువంటి మంత్రి ఏబీ జయీద్ వచ్చేటప్పటికి ఇజ్రాయెల్ ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. ఐక్యరాజ్య సమితి వేదికగా వీళ్ళిద్దరూ కలిసి మేము కలిసి ఇట్లాగే సాగుతామన్నటువంటి సందేశాన్ని, సంకేతాన్ని ఇవ్వడం ద్వారా ఏదైతే అరబ్బులకి ఇజ్రాయెల్కి మధ్యన స్నేహాన్ని చెడగొట్టే ప్రయత్నానికి బ్రేక్ వేశారు.